ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులను ఒక్కసారిగా టెన్షన్ పెట్టిన వార్త ఇది. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముఖం నిండా గాయాలతో కనిపించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాక్టీస్ సెషన్ సమయంలో క్రికెట్ బంతి బలంగా ముఖానికి తాకడంతో స్టోక్స్ కుడి కంతి కింద గట్టిగా వాచిపోయింది. చెంపపై కోసుకుపోయిన గాయం, ముక్కులో కాటన్ పెట్టుకుని రక్తం ఆగిన పరిస్థితిలో అతడు కనిపించాడు. ఇంత సీరియస్ గాయమైనా కూడా బెన్ స్టోక్స్ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాత్రం వదల్లేదు. ఆ ఫోటోకి అతడు రాసిన క్యాప్షన్ ఇప్పుడందర్నీ నవ్విస్తోంది. నా సంగతి సరే, ఆ బాల్ పరిస్థితిని మీరు చూడాలి అని లాఫింగ్ ఎమోజీతో ఫన్నీ కామెంట్ పెట్టాడు. కాని నిజం చెప్పాలంటే ఈ గాయం ఇంగ్లాండ్ అభిమానుల్లో ఆందోళన పెంచింది. ఎందుకంటే గత కొంతకాలంగా స్టోక్స్ వరుస గాయాలతో బాధపడుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో సిడ్నీలో జరిగిన 5వ యాషెస్ టెస్ట్లో అడక్టర్ ఇంజరీ అతన్ని ఇబ్బంది పెట్టింది. ఆ సిరీస్లో ఇంగ్లాండ్ 1-4 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు 2024లో రెండుసార్లు హ్యామ్స్ట్రింగ్ ఇంజురీస్, భుజంగాయం, అలాగే మోకాలు సర్జరీ కారణంగా భారత్తో జరిగిన కీలక సిరీస్కు స్టోక్స్ దూరమయ్యాడు. యాషెస్ ఓటమి తర్వాత స్టోక్స్ మీద, కోచ్ బ్రెండన్ మెక్కల్లం మీద తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ పక్కనపెట్టి స్టోక్స్ మాత్రం టెస్ట్ కెప్టెన్గానే కొనసాగాలని నిర్ణయించాడు. వచ్చే సమ్మర్ వరకు అతనికి కెప్టెన్గా కాంట్రాక్ట్ ఉంది. ప్రస్తుత గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునే అవకాశముంది. మే చివర్లో న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ సిరీస్లో స్టోక్స్ మళ్లీ మైదానంలోకి రావచ్చని సమాచారం. అలాగే వచ్చే నెలలో జరిగే ద 100 లీగ్ ఆక్షన్కి దూరంగా ఉండి పూర్తిగా టెస్ట్ క్రికెట్ పైనే ఫోకస్ పెట్టాలని స్టోక్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గాయాలు, విమర్శలు ఏ వచ్చినా తగ్గేదేలా అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్.